ఇప్పుడు మైక్రో ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నారు కదా, స్నేక్స్ ఇవన్నీ చెప్పారు మీరు. అది కొన్ని ప్లేస్లో ఉన్నాయి సార్. రైనీ సీజన్లోనే ఉంటుంది. అగంబో ఒకటిను అంబోలి అని వచ్చి మన గోవా దగ్గర. ఆ 2 ప్లేస్లే ఫేమస్ అండి ఇండియాలో. అవి ఏంటంటే సార్, అదే మన ఎగ్స్, మన బ్లూ ఐ ఫ్రాగ్ అని ఉంటుందండి. దాని ఎగ్స్ చాలా స్మాల్ అండి, మన కంటికి కనపడవు. ఒక్కొక్క వాటర్ డ్రాప్స్ లాగా ఉంటాయి చెట్టుకి, వాటర్ డ్రాప్స్ లాగా ఉంటాయి. ఆ డ్రాప్లో ఒక్కొక్క ఫ్రాగ్ ఉంటుంది. అది అసలు కనపడవు కూడా మన కంటికి. వాటిని కూడా షూట్ చేస్తాం. దానికి ఒక సాఫ్ట్ బాక్స్ ఉంటుందండి. ఆ సాఫ్ట్ బాక్స్ వాడితేనే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్ రాకుండా ఈవెన్గా వస్తుంది. అది మైక్రో ఫోటోగ్రఫీకి హెల్ప్ఫుల్ అండి బాగా. స్నేక్స్ ఆ ఏరియాలో కూడా స్మాల్ స్నేక్స్ ఉంటాయి సార్. ఇంతే ఉంటాయి స్నేక్స్ యాక్చువల్గా, ఇంత లేకపోతే ఇంత ఉంటాయి అంతే, 1.5. కానీ చాలా కొన్ని స్నేక్స్ అయితే హట్ చేస్తాయి సార్, జంప్ చేస్తాయి మన మీదకి తీసేటప్పుడు. కానీ ఇక డేంజర్. ఇప్పుడు నైట్ టైము లైటింగ్ ఉండదు, టార్చ్ లైట్ అండి, టార్చ్ లైట్తో తీస్తాము. సో ఎప్పుడన్నా డేంజర్కి లోనైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? నేను తీస్తున్నప్పుడు ఒక స్నేక్ నా కెమెరా మీదకి పడిందండి, కెమెరా మీద పడింది చెట్టు మీద. సరే అది కొంచెం అట్ట చేసి అదే వెళ్ళిపోయింది. ఆ భయం అయితే ఉంటుందండి, తప్పదు. అంతా అక్కడ కూడా ఎవ్రీ ప్లేస్ ఒక గైడ్ ఉంటాడు సార్. వాడి దగ్గర ఏమి ఇది ఉండదు, సేఫ్టీ ఐటమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ప్రికాషన్స్ లేకుండా వెళ్ళటం అనేది చాలా, ఇక అది మరి ఇక తప్పదండి, తీయాలంటే తప్పదు. నడవాలండి అడవిలో, ఎక్కడుంటాయి అనేది తెలియదు స్నేక్స్ కానీ ఇవన్నీ. వాళ్ళకి గైడ్కి తెలుస్తుందండి ఏదేది ఎక్కడ ఉంటుందని చెప్పి. వాళ్ళు అక్కడికి తీసుకెళ్తాడు, మనం దాన్ని బట్టి షూట్ చేసుకుంటాం. ఫ్రాగ్ ఉందండి, బ్లూ ఐడ్ ఫ్రాగ్ అని. దానికి ఇక్కడ ఇంత రావు, మీరు చూసే ఉంటారు, మ్యాగజైన్లో చూశాను నేను. అది తీయాలని ఎలా అయినా నిజంగా అది ఒక థ్రిల్. మేల్ పిలుస్తుంది అన్నమాట ఫిమేల్ని, పిలిచినప్పుడు ఇది కిందకు వస్తుంది ఇట్లా బాల్ లాగా, సైనింగ్ అన్నమాట. ఫర్ మ్యాటింగ్ ఇట్ విల్ గివ్ సైన్. అది ఇవన్నీ నిజంగానే అది ఒక ఫోటోగ్రఫీకి, అదే బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రఫీ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి సార్. ఇలా ఉంటే ఒకసారి కింద కూర్చొని తీయాల్సి ఉంటుంది, అవసరమైతే బాగా అదే పడుకోవడం కూడా తీయాల్సి ఉంటుంది, కొద్దిగా బాడీ కూడా సహకరించాలి అంటే అది. అందుకనే అదే ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు కదా, హై లెవెల్ ఈ లెవెల్ ఉంటే అంటే అంటే ఆటోమేటిక్గా మన బాడీ సహకరించినప్పుడు మనం అట్లాంటివే చూజ్ చేసుకుంటాం సబ్జెక్ట్. యాక్చువల్గా నేను అమీన్పూర్లో స్టార్ట్ చేశాను సార్. అమీన్పూర్ లేక్ ఉంది ఇక్కడ, తెలుసా మీకు? గచ్చి మన కూకట్పల్లి దాటాక అమీన్పూర్ లేక్లో చాలా బర్డ్స్ ఉన్నాయండి. ఆ బర్డ్స్ అన్నీ కూడా మనం షూట్ చేయొచ్చు. ఫ్లెమింగోస్ వచ్చాయండి ఒకప్పుడు, ఇప్పుడు అందరూ ఆక్యుపై చేసేసి రావట్లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆల్ మైగ్రేటెడ్ బర్డ్స్ అండి. అట్లాగే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక బర్డ్స్ ఉందండి, ఆక్యువీడ్ అని చెప్పి, అక్కడ ఒకటి. మళ్ళీ తేలినీలాపురం అని ఒక విలేజ్ ఉందండి. అక్కడ ఏంటంటే సార్, యాక్చువల్గా బర్డ్స్, ఫ్లెమింగోస్, మళ్ళీ స్టోక్ బర్డ్స్ ఉంటాయి, పెద్ద బర్డ్స్, చాలా పెద్ద బర్డ్స్. అవి ఏంటంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఎక్కడైనా సరే వాటర్లో ఉంటాయి బర్డ్స్, కానీ అక్కడ చింత చెట్ల మీద ఉంటాయి సార్. పైన చింత చెట్లు ఎరక్కొట్టి గూడు కట్టుకుని, ఆ గూడులో మ్యాటింగ్ చేసి ఎగ్స్ పెట్టిన తర్వాత వాటిని పొదిగి నవంబర్ డిసెంబర్లో వస్తాయి సార్. నైజీరియా నుంచి వస్తాయి ఫ్లెమింగోస్ అండ్ బర్డ్స్. నైజీరియా నుంచి వచ్చి నవంబర్లో ఎగ్స్ పెట్టి జనవరి వచ్చేప్పటికి పిల్లల్ని రెడీ చేసి పిల్లలకి ఫీడింగ్ ఇస్తాయి సార్. అవన్నీ తీసాము, రెగ్యులర్గా వెళ్తాను నేను, నాకు చాలా ఇష్టం ఉండేది. అంటే అక్కడ ఏం కట్టారంటే సార్, గవర్నమెంట్ ఒక వాటర్ హిల్ దీంట్లో కట్టారు, 4 ఫ్లోర్లు వేసి కట్టారు, వాటర్ ట్యాంకర్ లాగా. యాక్చువల్గా బర్డ్స్ మనకి ఇక్కడ నుంచి చేతికి అందుతాయండి, అట్లా చుట్టూరు ఉంటాయి బర్డ్స్. బాగుంటుందండి తేలినీలాపురం. అది తర్వాత అండి జనవరి ఫిబ్రవరి అయ్యేప్పటికి బర్డ్స్ పెద్దవి అయిపోతాయి, అవి ఫ్లయింగ్ నేర్చుకుని అన్నీ కలిసి మార్చిలో వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇప్పుడు నవంబర్లో వస్తే మళ్ళీ ఇక్కడ పుట్టి ఇక్కడ పిల్లలను చేసుకుని ఇదొక సైక్లింగ్ అండి.
దాని తర్వాత ఇంకొకటి బాగా హైలైట్గా నేను బాగా ఫోటోగ్రఫీ ఇష్టపడింది ఏంటంటే మంగళజోడి అని ఒడిస్సాలో ఉందండి ఒక ఊరు, మంగళజోడి. మంగళజోడి. దాంట్లో ఏంటంటే స్నేక్స్ని మన హెరాన్ అని చెప్పి ఒక బర్డ్ అండి, తర్వాత ఐబీస్ అని ఒక బర్డ్. ఇవేంటంటే స్నేక్స్ని వాటర్లోంచి పుల్ చేసి తింటాయి, లాగేసి తింటాయి. అది లాగేసి చూస్తే అండి ఒక మనిషి తాడు లాగితే ఎట్లా లాగుతాడు అట్లా కాలు ఇలా పెట్టి లాగుతుంటే రియల్లీ అదొక థ్రిల్లింగ్ అండి, చూడటం ఒక థ్రిల్లింగ్. చాలా బాగుంటుందండి అది. దానికోసం ఒకళ్ళు కాదు సార్, ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు, చాలామంది వస్తారండి. నవంబర్, అది డిసెంబర్, జనవరి, జనవరి అండ్ ఫిబ్రవరి కూడా నడుస్తుంది. 3 months 7 times వెళ్ళాను. దీంట్లో దాని పేరేంటి, పడవ లాంటి దాంట్లో వెళ్ళాలి.